అమలు చేస్తున్నారని థర్డ్ పార్టీ నివేదికలో ఈ ప్రతిపాదనలు వచ్చినట్టుగా ఆయన ఇది చెప్పినట్టుగా తెలుస్తుంది. స్పీకర్ తేల్చాకే అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులున్నాయి. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్న స్పీకర్ పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారు. వారి స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టేటి. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు. అనర్హత పిటిషన్పై నేడు సుప్రీం విచారణ. ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా ఏదైతే ఇట్లా స్పీకర్కి ఇచ్చిన తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత దీన్ని ఇంకా స్పీకర్ దీనిపైన చర్యలు తీసుకోవట్లేదంటూ ఇటు మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏవైతే సుప్రీంకోర్టులో ఏవైతే కేసులు వేశారో పిటిషన్లు వేశారో దానికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి నిన్ననైతే సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఆయన స్పీకర్ తేల్చాకే న్యాయస్థానం జోక్యం ఉంటుంది. స్పీకర్ తేల్చేంత వరకు న్యాయస్థానాల జోక్యం కుదరదు అంటూ ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులు ఉన్నాయంటూ కూడా అనర్హత కేసులో చట్టాన్ని స్పీకర్ పాటిస్తున్నారంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శి తమ యొక్క కౌంటర్లో తెలిపినట్టుగానే తెలుస్తుంది. ఇక పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన అయితే మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇట్లా స్పీకర్కి ఇట్లా ఆశ్రయించిన వెంటనే వాళ్ళు కోర్టుకెక్కారు. వారి స్పెషల్ లీవ్ పిటిషన్లను కూడా కొట్టేయండి అంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శి అయితే కౌంటర్లో మెన్షన్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఏదైతే స్పీకర్కి ఫిర్యాదు చేసిన 20 రోజుల్లోనే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కోర్టును ఆశ్రయించారంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శి ప్రస్తావించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఏదేమైనా దీనిపైన సుప్రీంకోర్టు ఈరోజు విచారణ అయితే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. మరి చూడాలి సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి తీర్పు అనేది వెలువడుతుంది, ఎంతవరకు